ఈరోజు భాషా క్రీడ ఎన్నో పాఠం అంటే ఇది. సో మనకి చిరమాలిన్యం పాఠంలోని భాషా క్రీడ. ఆ భాషా క్రీడ ఏదంటే అకారాది క్రమం ఆధారంగా గుర్తించి రాయండి. అకారాది క్రమం ఆధారంగా గుర్తించి రాయండి. అకారాది అంటే ఏంటి? ఆ నుండి అహా వరకు. సో ఇక్కడ మనకి ఒక పక్క ఆ అనేటువంటిది పదం ఇచ్చాడు, మరో పక్క వచ్చేసి ఆ అనేటువంటిది అర్థాలు ఇచ్చాడు. అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే, సో ఇక్కడ ఇవి ఆ అంటే దీర్ఘం లేనివి, ఇవి రౌండ్గా చేసినటువంటివి ఆ అంటే దీర్ఘం ఉన్నవి. మరి వీటిలో మొదటిది ఆ అంటే ఏమి? మాలిన్యం. ఆ అంటే మాలిన్యం. దానికి జత ఏది? ఆ అంటే ఏముంది ఇక్కడ? మలినం. కాబట్టి ఆ రాసుకుందాం. ఆ అంటే మాలిన్యం. సో ఆ అంటే మలినం. ఆ అంటే మలినం. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఆ అయిపోయింది, ఆ అయిపోయింది. నెక్స్ట్ ఈ వచ్చేసి ఏముంది? ఈ నిర్మించడం. ఈ వచ్చేసి నిర్మించడం. మరి ఈ ఏడుంది దీనిలలో? ఎక్కడుంది? ఈ అనేటువంటిది ఎక్కడుంది? ఈ కట్టడం. అలాగే ఈ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? ఊ ఎక్కడుంది ఇక్కడ? ఊ అనేటువంటి పదానికి ఏముందంటే నిరంకుశులు. నిరంకుశులు. నెక్స్ట్ ఊ ఎక్కడుంది ఇక్కడ? కనికరం లేనివారు. అనే దానికి ఏం రాయాలంటే అర్థము కనికరం లేనివారు. కనికరం లేనివారు. అలాగే నెక్స్ట్ అయిపోయిన తర్వాత రు అనేటువంటిది ఎక్కడుంది దీంట్లో? నామకరణం. నామకరణం అనేటువంటిది రాయాలి. వాటికి అర్థం రూలో ఉంటుంది. సో రూ వచ్చేసి బాక్స్లో ఉంది కదా, రౌండ్గా ఉండే దానిలో. అనేది ఎక్కడుంది? కనికరం లేనివారు. రూ అనేటువంటిది అనేది ఎక్కడుంది? పేరు పెట్టుట. సో మామూలుగా ఇది అనేది కనికరం లేనివారు కదా, అది కాదు. రూ అనేటువంటిది పేరు పెట్టుట. పేరు పెట్టుట. అలాగే రు అయిపోయిన తర్వాత ఏ ఎక్కడుంది? విగ్రహం. వచ్చేసి విగ్రహం. సో దానికి ఎక్కడుందంటే ఇక్కడ రౌండ్లో ఉంటుంది చూడు. అంటే ఏంది? విగ్రహానికి అర్థం బొమ్మ. విగ్రహం అంటే బొమ్మ. విగ్రహం అంటే బొమ్మ. నెక్స్ట్ ఐ లేదు. నెక్స్ట్ ఏముందంటే ఎక్కడుంది దీనిలో? అవతరించుట. వచ్చేసి అవతరించుట. తర్వాత తర్వాత ఏమొస్తుంది? అనేటువంటి దీంట్లో వెతుక్కోవాలి. ఎక్కడుంది? పుట్టుట. వచ్చేసి పుట్టుట. నెక్స్ట్ తర్వాత ఉండదు. తర్వాత వచ్చేసేది వచ్చేసి ఏంటి? బృందగానం. వచ్చేసి బృందగానం. నెక్స్ట్ తర్వాత ఏమొస్తుంది? అహ ఎక్కడుంది? సో ఇక్కడ ఉంది. అంటే కలిసి పాడడం. కలిసి పాడడం. కలిసి పాడడం. ఇవి ఈ విధంగా. సో ఒక దాంట్లో వచ్చేసి దీర్ఘాలు లేని ఆలలో పదం ఇచ్చాడు, దీర్ఘాలు ఉన్న దాంట్లో వచ్చేసి అర్థాలు ఇచ్చాడు. మనం ఈ విధంగా ఆ ఈ ఓ రు ఏ ఓ అహ ఈ విధంగా పదాలు, వాటికి అర్థాలు. మాలిన్యం అంటే మలినం. నిర్మించడం, కట్టడం.
నిరంకుశులు కనికరం లేనివారు. నామకరణం పేరు పెట్టుట, విగ్రహం బొమ్మ, అవతరించుట పుట్టుట, బృందగానం కలిసి పాడడం. ఒకసారి మనం వీటిని సరిగ్గా వాటి పదాలకు అర్థాలు సరిగా చేసినాము, ఒకసారి చివరిగా చెక్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా మనం ఇంటి దగ్గర కూడా ఆడుకోవచ్చు.